వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మాస్టారు తన రాజకీయ భవిష్యత్తు విషయంలో డైలమాలో పడ్డారా అని ఒక టైటిల్ పెట్టాం మనం. ఆ మాస్టర్ ఎవరో కాదు, అనకాపల్లికి చెందిన దాడి వీరభద్రరావు. ఒక దశలో టీడీపీలో దాడి వీరభద్రరావు ఎర్ర నడిచింది. సుదీర్ఘకాలం టీడీపీ రాజకీయాల్లో ఆయన చక్రం తిప్పాడు కూడా, ఉత్తరాంధ్రలో ఎస్పెషల్లీ ఒక సీనియర్ నేతగా. సామాన్య కుటుంబం నుంచి ఒక మాస్టర్, ఆయన స్కూల్లో మాస్టరు. ఆ మాస్టర్ హోదా నుంచి ఎన్టీఆర్ స్ఫూర్తితోనే ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. దాదాపు 4 సార్లు అనకాపల్లి నుంచి వరుసగా అప్రతిహతంగా ఎమ్మెల్యేగా పనిచేశారు. సో ఓటమెరిగిన నేతగా. అలాంటి దాడి వీరభద్రరావు నిజంగా సబ్జెక్టు విషయంలో కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు, ఒక ఓన్ ఐడెంటిటీ అయితే తను క్రియేట్ చేసుకున్నారు టీడీపీలో. నిజంగా ఆయన ఈవెన్ ఎన్టీఆర్ జమానా తర్వాత చంద్రబాబు చేతిలోకి పార్టీ వచ్చాక కూడా దాడి వీరభద్రరావుకి అదే ప్రయారిటీ దక్కుతూ వచ్చింది. బట్ స్థానికంగా కొంతల్లా వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న విభేదాలుగా ఆయన ఇప్పుడు వార్తల్లో ఉంచినప్పటికీ, బట్ వ్యక్తిగతంగా మాత్రం తనకంటూ ఒక నీతి నిజాయితీ విషయాల్లో కావచ్చు, మిగతా చాలా విషయాల్లో దాడి వీరభద్రరావు ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. ఎట్ ద సేమ్ టైం మనం చాలామంది విషయంలో చెప్పుకున్నట్టుగానే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయని చెప్తారు పెద్దోళ్ళు, చాలామంది ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. అలాగా తనకు తానే ఎన్నోసార్లు దాడి వీరభద్రరావు సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. ఆ సెల్ఫ్ గోలే ఈ రోజున ఆయన భవిష్యత్తుతో పాటు ఆయన కొడుకు రత్నాకర్ భవిష్యత్తును కూడా డైల్మాలో పడేసింది. మనం అనుకున్నట్టు ఉత్తరాంధ్రలో ఒక దశలో రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత ఆయన. ఏదైతే ఎన్టీఆర్ ఉన్న కోర్ టీంలోనో, చంద్రబాబు ఉన్న కోర్ టీంలో దాడి వీరభద్రరావు ఒక మంచి కోర్ టీంలో ఒక వ్యక్తిగా ఉండేవాళ్ళు, మంచి వ్యూహకర్తగా ఉండేవాళ్ళు. అలాంటి దాడి వీరభద్రరావుకి ఈరోజు కనీసం అటు జగన్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. నిజంగానే ఇది ఆయన సెల్ఫ్ గోలే. ఇందాక మనం అనుకున్నట్టు ఆయన ఓన్గా ఆయన రాజకీయ ఆత్మహత్య చేసుకున్నారనే భావించాలి ఈ విషయంలో మనం. సుదీర్ఘకాలం ఆయన అనకాపల్లి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈవెన్ టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా 2009 నుంచి 14 దాకా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా దాడి వీరభద్రరావుకి ఆ రోజు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, అది కూడా ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు. ఎమ్మెల్సీలో శాసన మండలిలో ప్రతిపక్ష నేత హోదా అంటే యాక్చువల్గా అప్పుడు చంద్రబాబు నాయుడు ఫ్లోర్ లీడర్గా ఉన్నారు టీడీపీ తరపు నుంచి అసెంబ్లీలో. అంతకన్నా అది పెద్దల సభ కాబట్టి చంద్రబాబు నాయుడు కన్నా పెద్ద హోదా అది కౌన్సిల్ చైర్మన్ అనేది. యాక్చువల్గా ఫ్లోర్ లీడరు, కౌన్సిల్ చైర్మన్ ఒకేసారి బయటకు వస్తే ముందు కౌన్సిల్ చైర్మన్ క్యాన్వాయే బయటకు వెళ్ళాలి. అంత ప్రయారిటీ ఉండేది కౌన్సిల్ చైర్మన్కు, ప్రతిపక్ష అపోనెంట్ నేతకు. సో అలా కౌన్సిల్ ఫ్లోర్ లీడర్గా ఆయన ఉన్నారు. అలా ఆ స్థాయిని కట్టబెట్టారు చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్సీని ఇచ్చి ఆయన ఓడిపోయినా సరే. కానీ అలాగా ఏదైతే 2014 ఎన్నికల సమయంలో, 14 ఎన్నికల కంటే ముందే ఇంకోసారి తనకు ఎమ్మెల్సీ ఇవ్వలేదనే కారణంతో, ఆల్రెడీ 14 ఎన్నికలు అయిపోయాయి, వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉంది, అయితే ఆయన ఎమ్మెల్సీ పదవి పూర్తయింది. అయితే అప్పుడు కూడా పార్టీకి ఒక ఎమ్మెల్సీ స్థానం వచ్చింది. అది దాడి వీరభద్రరావు తనకోసారి దాన్ని పునరుద్ధరించలేదని చెప్పేసి, మళ్ళీ ఒకసారి రీస్టోర్ చేయలేదని చెప్పేసి ఆయన పార్టీకి రామ్ కొట్టేశారు. అంటే వైఎస్ఆర్సీపీలో చేరే ప్రయత్నం చేశారు ఆ రోజు. అక్కడ యాక్చువల్గా అప్పటికే కొనతాల రామకృష్ణ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన వెంటే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత లాయల్గా ఉన్నారు. అలాంటి కొనతాల రామకృష్ణకి అప్పటికి ఆ పార్టీలో సఫికేషన్ ఎదురవుతూ ఉంది. విజయమ్మకి 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వైజాగ్ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఆమెను గెలిపించే బాధ్యత కొనతాల చేతిలో పెట్టారు. పాపం కొనతాలు మొత్తుకున్నారు ఆ రోజున, అసలు వద్దు విజయమ్మ నిలబెట్టొద్దు అంటే జగన్మోహన్ రెడ్డి వినిపించుకోకుండా ఆ టికెట్ ఇచ్చారు. ఆ రోజు విజయమ్మ ఓడిపోయింది. అప్పటి నుంచి కొనతాలను టార్గెట్ చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి, నీ వల్లే మా అమ్మ ఓడిపోయింది అనేది. పాపం అప్పటికే ఆయన సఫికేషన్ ఫీల్ అవుతూ ఉన్నారు. ఇక ఎప్పుడైతే దాడి వీరభద్రరావుని పార్టీలోకి తీసుకుందామని జగన్మోహన్ రెడ్డి అంచనాలు వేస్తూ ఉన్నారో అప్పటి నుంచి దాన్ని తీవ్రంగా కొనతాలు వ్యతిరేకించారు. పాపం చాలాసార్లు మీడియా ప్రతినిధులు వద్ద కూడా వాపోయేవాళ్ళు. తన ప్రత్యర్థి తన రాజకీయ జీవితం డైలమాలో పడ్డానికి కారణమైన వ్యక్తి దాడి, ఆయన తీసుకోవద్దని చెప్పి ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి ససిమేరా అన్నారు. దాడి వీరభద్రరావుని బలవంతంగా పార్టీలోకి తీసుకొచ్చారు. అంతే బలవంతంగా కొనతాల పార్టీ నుంచి వదిలి వెళ్ళిపోయారు. ఒక లాయల్టీ ఉన్న వ్యక్తి, తన ఫ్యామిలీకి కానీ తన తండ్రికి కానీ తనకు కానీ. అలాంటి కొనతాల రామకృష్ణను కేవలం దాడి వీరభద్రరావు కారణంగా జగన్మోహన్ రెడ్డి వదులుకున్నారు. అక్కడి నుంచి మనం చూస్తే 2014 ఎన్నికలు అయిపోయి దాని 19 ఎన్నికలు వచ్చాయి. 19 ఎన్నికల్లో ఆయన కొడుకు రత్నాకర్కి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తే రత్నాకర్ కూడా అంత ఈజీగా కోపప్ చేసుకోలేకపోయారు. పూర్తిగా డైలమాలో పడ్డారు రత్నాకర్ కూడా. సో అన్ని విధాలుగా ఆయన భవిష్యత్తు డైలమాలో పడిపోయింది. మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీలో చేరే ముందు దాడి వీరభద్రరావు జగన్మోహన్ రెడ్డిని జైల్లో కలిసి జగన్మోహన్ రెడ్డి లాంటి నేతను నేను చూడలేదంటూ కూడా ఆకాశానికి ఎత్తేశారు. వెంటనే వైఎస్ఆర్సీపీలో చేరారు ఆయన బయటకు వచ్చిన తర్వాత. కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే 2019లో తనకు అవమానం జరిగిందో, 19 కంటే ముందు, ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చి మళ్ళీ టీడీపీలో చేరారు.
టీడీపీలో తనకు మళ్ళీ టికెట్ లేని పరిస్థితిలో మళ్ళీ వెంటనే వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలో ఉన్న ఆ పార్టీలో దాడి వీరభద్రరావు ఉన్న ఆయన్ని కానీ ఆయన కొడుకును కానీ కన్నెత్తి చూడలేదు జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్సీ ఇస్తారనుకున్న అనేక విధాలుగా తనకి ఏదో ఒక పదవి వస్తుందని ఆశపడ్డా పాపం రత్నాకర్కి న్యాయం జరగలేదు, దాడి వీరభద్రరావుకి న్యాయం జరగలేదు. అలా అని మళ్ళీ టీడీపీలోకి వెళ్తానికి కూడా లేదు. తాను తప్పు చేశానంటూ తన ప్రతినిధుల దగ్గర వాపోయారు ఆయన. మొన్నటి ఎన్నికల సమయంలో టీడీపీలో చేరాలని చాలా సీరియస్ ప్రయత్నాలు చేశారు. కానీ లోకల్ స్థానిక నేతలు ఎవరూ కూడా ఆయనకు అంతగా సపోర్ట్ చేయలేదు. ఆయన అనేక సార్లు చేసిన తప్పిదాలన్నీ ఆయన చుట్టుముట్టాయి అనమాట. అందుకే ఆయన కొడుకు కూడా అటు జనసేనలో కానీ ఇటు ఏదైతే టీడీపీలో కానీ ఎంట్రీ లేకుండా పోయింది. అప్పటికే జనసేనలో కొంతాల ముందుగా చేరడం, కొంతాల లాంటి వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదు దాడి వస్తారంటే. కానీ టీడీపీలోకి వస్తారన్నా కూడా ఆ స్థాయిలో జనసేన దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితుల్లో అయితే లేరు. సో అలాంటి సిచ్యువేషన్లో పాపం మొన్నటి ఎన్నికల్లో కామ్గా ఉండిపోయారు ఆయన, ఏ పార్టీకి వెళ్లకుండా. ఇప్పుడు ఎన్నికలు అయిపోయి టీడీపీకి కూటమి అధికారంలోకి ఉంది. అటు బీజేపీలో కానీ టీడీపీ కాదు అనుకుంటే జనసేనలోకి వెళ్దామంటే కొంతాలు అడ్డం పడతారు. అదేవిధంగా టీడీపీలోకి వద్దామంటే చంద్రబాబు నాయుడిని తను కరెక్ట్ టైం చూసి అవమానించి వచ్చిన సందర్భంలో స్థానిక నేతలంతా కూడా ఆయనకి సపోర్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. ఈరోజు చాలా స్ట్రాంగ్గా ఉంది ఉత్తరాంధ్రలో టీడీపీ. దాడి వీరభద్రరావు అనేది అవసరం కూడా కనిపించట్లేదు వాళ్ళకి. కానీ ఇక్కడ దాడి వీరభద్రరావు పరిస్థితి ఏంటంటే ఆయన కొడుకు రత్నాకర్ భవిష్యత్తు ఏంటనేది $1 మిలియన్ ప్రశ్న. అలానే బీజేపీలోకి వెళ్దామంటే చంద్రబాబు నాయుడిని కాదని ఈరోజు బీజేపీలోకి ఆయన్ని వెల్కమ్ చేసే సిచ్యువేషన్లో ఆ పార్టీ లేదని అనుకోవాలి అక్కడ ఉత్తరాంధ్రలో ఎస్పెషల్లీ. సో ఇలాంటి సిచ్యువేషన్లో దాడి వీరభద్రరావు తను సెల్ఫ్ గోల్ వేసుకోవడమే కాక తన కొడుకు రత్నాకర్ భవిష్యత్తుని కూడా ఒక డైలమాలో పడేశారు. కీలక సమయంలో ఆయన తీసుకున్న రాంగ్ స్టెప్లన్నీ లైక్ కర్ణం బర్లం తరహాలో పూర్తిగా ఈరోజు ఆయన కొడుకు భవిష్యత్తుని కూడా డైలమాలో పడేశాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో నిజంగా ఒక మాస్టర్ అయ్యి ఉండి ఆయన వేసిన పిల్లలకు బోధిస్తారు ఎప్పుడు కరెక్ట్గా ఉండాలి. అలా ఆయన వేసిన రాజకీయ తప్పుడు అడుగులు మాత్రం ఈరోజు దాడి వీరభద్రరావు రాజకీయ భవిష్యత్తుకి నిజంగానే ఆ రాజకీయ భవిష్యత్తుని కూడా లేకుండా చేస్తున్నాయి. అందుకే రాజకీయాల్లో హత్యలు ఉంటాయి కానీ ఆత్మహత్యలు ఉండవు అని కూడా, హత్యలు ఉండవు ఆత్మహత్యలు ఉంటాయి అని కూడా అందరూ అంటారు. దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే దాడి వీరభద్రరావు మాస్టర్ని అనుకోవాలి. లెట్స్ సీ మరి ఆయన కొడుకు రాజకీయ భవిష్యత్తు ఎటువైపు తిరుగుతుందనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్